अज्ञान परम ज्ञान की ज्योति जगाओ। करो दूर अंधकार अज्ञान परम ज्ञान की ज्योति जगाओ। दे दो वरदान सुबुद्धि का जीवन हमारा अमर बनाओ। दे दो वरदान सुबुद्धि का जीवन हमारा अमर बनाओ। हे गजानना दे दे माँ।
दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ जय श्री माता जी। పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దివ్య సంకల్పం అనంతమైన ఆశీస్సులతో ఈ ప్రాతకాల ధ్యాన సమయానికి ఆత్మబంధువులందరికీ ఆత్మీయ హృదయపూర్వక స్వాగతం. అందరం సామూహికంగా తల్లి దివ్య శ్రీచరణములకు మన సంపూర్ణ సర్వస్వ శరణాగతిని సమర్పించుకుని అత్యంత వినమ్రులమై ధ్యాన స్థితిలో కూర్చుందాం. చిత్తాన్ని అంతర్ముఖం గావించుకుందాం. అంతర్గతంగా మనల్ని మనం మరియు మన చిత్తాన్ని గమనించుకుందాం. అమ్మా పరమ పూజ్య శ్రీ మాతాజీ, ఈ ప్రాతకాలాన ఈ సామూహిక అంతటికి మీతో ఒక్కటే అయ్యేటువంటి స్థితి కొరకు మీ అనుమతి ఆశీస్సులు ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి ఈ సామూహిక అంతటిని మీ చిత్తములోనికి తీసుకోండి తల్లి. దయచేసి అందరి హృదయాల్లోనూ కొలువై ఉండి ఈ ధ్యానంలో మేము పొందే నిరానందానుభూతిని పూర్తి ఆత్మస్వరూపులుగా నిర్మల చిత్తముతో స్వీకరించేటువంటి స్థితిని అనుగ్రహించండి తల్లి. తల్లి దివ్య మంగళ స్వరూపాన్ని కళ్ళారా వీక్షిస్తూ రెండు చేతులు జోడించి ప్రణమిల్లుతూ ప్రాతకాలను పఠించవలసిన శ్లోకం సామూహికంగా పఠిద్దాం. ప్రాతః నమామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్న జాగర్ సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘః ప్రాతః నమామి. భావం: ఉదయమే లేచి నేను నమస్కరిస్తున్నాను. హృదయంలో ఉండే తత్వం, భగవంతుని ప్రేమను నేను గుర్తు చేసుకుంటున్నాను. నేను నమస్కరిస్తున్నాను. ఏది సత్యమో, చిత్తమో, సుఖమో, తురియాస్థితి అనగా
పరమహంస గతిం స్థితిలో నేను నమస్కరిస్తున్నాను. స్వప్నంలో, జాగృత అవస్థలో, సుషుప్త అవస్థలో నేను నిత్యం ఉంటాను. పంచతత్వాలతో నిర్మించిన ఈ శరీరాన్ని, బుద్ధిని, చిత్తాన్ని అంతర్గతంగా ఉంచుకుని నిర్లీప నిరంజనైనటువంటి బ్రహ్మతో నేను ఎల్లప్పుడూ ఉంటాను. నేను నమస్కరిస్తున్నాను. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. తల్లిని మనందరి హృదయాలను దర్శించుకుంటూ చిత్తాన్ని మన జన్మ జన్మల తల్లి అయినటువంటి శ్రీ కుండలిని మాతపై లగ్నం చేసి నెమ్మదిగా కుండలిని జాగృతపరుచుకుని బంధం వేసుకుందాం. ఈ స్థితిలోని సామూహికంగా 3 మహామంత్రములు శ్రీ గణేష్ మంత్రంతో కలిపి తీసుకుందాం.
చిత్తం సహస్రారం, సహస్రారం నుండి మన అంతర్గత స్థితిని గమనించుకుందాం. బంధనం వేసుకుంటున్న సమయంలో తల్లి దివ్య చైతన్యం యొక్క 7 ఆవరణలతో కూడినటువంటి రక్షణ కవచం మన చుట్టూ ఏర్పడుతుంది. మరియు అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైన 3 మహామంత్రములు తీసుకున్న తదనంతరం మన ఎడా పింగళా నాడులు శక్తివంతమై శ్రీ మహాలక్ష్మి తత్వంతో సుషుమ్నా మార్గంలో పూర్తి సమతుల్య స్థితిలో ఉంటాం. ఆ స్థితిని మనం గమనించుకుందాం. ఇంకా ఎవరికైనా అన్యమైన భావనలు, ఆలోచనలు చుట్టుముట్టాడుతుంటే కళ్ళు తెరిచి తల్లి బుట్టు వంక చూసి అన్ని తల్లి దివ్య శ్రీ చరణములకు ఎవరికి వారు సమర్పించుకుందాం. 2 చేతులు అత్యంత ప్రేమగా, అత్యంత భక్తి శక్తులతో శ్రీమాతాజీ వైపే పూర్తిగా తెరుచుకుని ఉంచుకుందాం. చిత్తాన్ని తల్లి కొండల్ని మాతపై లగ్నించేద్దాం. తల్లి సుషుమ్నా మార్గంలో శ్రీ గణేశుని యొక్క సహకారంతో శ్రీ మహాలక్ష్మి తత్వంతో ఊర్ధ్ముఖంగా ఉద్ధానం చెంది ఒక్కొక్క చక్రాన్ని పటిష్టపరుస్తూ సహస్రారం వైపు ప్రయాణిస్తున్నటువంటి తల్లి యొక్క ప్రయాణాన్ని, కదలికలను గమనించుకుంటూ ధ్యానంలో ఉందాం. అమ్మ శ్రీమాతాజీ దయవుంచి మా అందరి కొండలిని శక్తులను సహస్రారంలో బ్రహ్మరంధ్రం వద్ద కొలువే ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి శ్రీమాతాజీ మీ ఆది మహాకుండలినితో ఏకీకృతం చేయండి తల్లి. దయచేసి ఈ సామూహిక అంతటికి మహాయోగాన్ని అనుగ్రహించండి తల్లి. దయచేసి మా యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయవించి మా అందరి సహస్రాలను తెరవండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ విశ్వవ్యాప్తమైనటువంటి పరమ చైతన్య శక్తి, సర్వవ్యాపక శక్తి, భగవంతుని యొక్క ప్రేమ శక్తి మా అందరి సహస్రారంలో గుండా ప్రవేశింపజేసి మా శరీరములో అణువణువున కణకణాన పరిపూర్ణంగా నింపండి తల్లి. తల్లి దివ్య చైతన్యం మన శరీరంలో అణువణువున కణకణాన గంగా ప్రవాహంలా ప్రవహించటం మనం గమనించుకుని అనుభూతి చెందుతాం. స్థితిని స్థిరపరచుకుందాం.
ఈ స్థితిలోనే పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి 1996 ఇటలీలో గురు పూజ సందర్భంగా మనకు అందించినటువంటి దివ్య ప్రవచనానికి 2వ భాగాన్ని వింటూ ధ్యానంలో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటాం. All these ideas come from ignorance. I must tell you, from ignorance. Once this Hare Rama, Hare Krishna fellow came to me and he said that we have heard you are a great saint, this thing, that thing, and you have all the comforts of life, you have everything here, very nice, this thing, that. So, how are you a saint? I said, how are you a saint? I have given up my family, I have given up my cars, I have given up my house, I have given up my children. I said, one more thing you have given up. He said, what? Your brains. So they said, but how do you say we have given up our brains? I said, very simple. I have given up nothing because I am holding nothing. What is there to give up when you are not holding anything? Now, I would say, in this house or on my body, anywhere, you think you find anything equal to the dust particle of Sri Krishna, you can take it. Should be equal though. Now they started looking here and there. I said, then what have you given? Just stones? What have you given? Why are you boasting about giving up that and giving up this and giving? They even shaved their head. What is it? All these useless ideas that we have done this, we have done that. Anybody in Sahaja who thinks he is doing a lot of work for Sahaja should give up completely. That's the sign of another ignorance. If you are part and parcel of the ocean, everything is done by ocean, you are doing nothing. To have such ideas about yourself shows how little you know about yourself. You are the ocean. If you are the ocean, how can you claim, I have touched this shore, I have touched that shore, I have touched this shore? No more I is left. Once this I-ness drops out, then only the universal being within you shines. All these things are so clearly evident in our characters. Some people are very identified, say with their country or maybe with their worshipping style, whatever it is. All these misidentifications have to be given up. It's very difficult for people because they are so conditioned. And as long as you are conditioning, you cannot rise above your mind, which is a myth. You cannot. Now try to understand what are your conditionings are. One of them, I would say, I've seen, I'm so surprised. You go to the Western countries, all of them only sing songs of Sri Ganesha. They know all the songs of Sri Ganesha, Sri Ganesha's photographs, Sri Ganesha's everything, children also. And now I've seen that vibration stop. Why should they stop? Why should Ganesha stop the vibration? Why they are doing it, I realized, was because I said Sri Ganesha incarnated as Christ. Their identification is with Christ and Christianity in a very subtle way. So all the vibrations stop. Imagine with Sri Ganesha's music we heard in one of the Eastern Bloc countries, and all the vibrations had stopped. And they were singing all the song of Sri Ganesha, not one song of Sahaja. Leave alone about that
Guru. Not once. So even there's a very subtle, subtle identification. There was one fellow in Russia, supposed to be very intelligent. He said that, all right, if we keep mother's photograph and also the icons, we can get the same type of vibration. You cannot. Because icons are made by some artist, imaginary. These are not representing actually even Maria or Christ or anyone. They are all imaginary. If Italian ones makes Christ, he is Italian style. If somebody French one makes, he is thin like French. If you get somebody, say from Holland, he'll have a forehead like that. You see, all of them, they depict Christ as they want. Then we have Maria the same way. Her expression, her photograph, everything is all according to the imagination of the artist. And to whatever country he belongs, that he will do. And they are not free. You can see they are not free. Because all these artists have a certain style. Now if it is Rembrandt, it's a style. If it is Leonardo, it's a style. Though they are born realized, still they have a style. Nobody is like this, that he'll make today like this, tomorrow like this. There's no freedom. They are bound by their own styles. Everybody has one style, and that is the style they follow. Because, what is the reason? Reason is they must have done 3-4 type styles. Must have done, sure. But people must have rejected. This is no good, this is no good. So it's all, you see, opinion of the people. So they must have taken to one style. All right, this is the style. So you can see Christ, if he's Japanese, he'll have chinky eyes. If he is Chinese, he'll have no nose. If it's Indian, he'll be dark. So all kinds of Christs I've seen. And I feel that, how can they emit vibrations, tell me? While with my photograph, how can you compare? Also, cameras were to be developed at this time. Do you notice that point? Cameras were developed at this time, not before that. This loudspeaker was not developed before this. Aeroplanes were not developed before. I have been traveling for 19 days. One day in the plane, second day in the public program. They could not do all that. Nobody could do this. Neither Sri Krishna nor anyone. They could not fly by aeroplane in those days. Now we say we have 65 countries, somebody says there is no 68 countries, or go on correct. But it's only possible because today, there are aeroplanes. They were never there. So all these things are, even video, even the way you are seeing my image there, was that available before? No. So this is a very special time where science has also supported seekers to find the truth. Science has supported. We have to be thankful to science. That part of science which has been so much supported. Even there was not a car, I could not have gone up to Milan even. Imagine going on a bullock cart, what would have happened to me? So, all these things are created today for you. You were also born in those times for the specialists. They could not give realization because that time you were not there. Very few people of your caliber were there.
But I wonder if you understand your caliber. The way you are sometimes growing shows that you don't understand your caliber. You don't know what you are, how much the whole atmosphere has worked out for you. The science has been worked out. Science is a gift of the nature. All this has been worked out for you to achieve the highest state in the shortest time. But for that, one has to be extremely introspective. Instead of thinking of what you have to achieve, be introspective. This introspection will help you, and you will really become real gurus. When you go to other villages, other places, other cities, people should know from your being itself that some great person has come. You don't have to tell, you don't have to certify. It's a simplicity of your temperament itself. First time I went to Leningrad, nobody knew about me. They just put some posters, some. And there were 2,000 people in the hall, 2,000 outside. In the hall they had to pay. All right. I was wondering what's the matter. And when I came out, I gave them realization, but I said, you come tomorrow. So 2,000 from inside and 2,000 from outside, and about 2,000 more came, and we all were sitting on the ground. I was amazed. I said, what made you come to my program? I said, Mother, so obvious, your photograph. Such sensitivity of spirituality, so obvious from your photograph. And there were scientists, there were doctors, there were all kinds of intelligent people, but they could feel the spirituality from the face. That kind of a sensitivity we should have. When you don't need any discretion, nothing, you know, this is this, this is this, this is this. Don't have to judge, don't have to think about it. You cannot say who will be best fitted for this. Those who have come for the first time, those who are come later on, or those who will be coming younger or older, women, men or children. It is there. In my lifetime, if I see so many of you, so much transformed, looking so beautiful, so nice, creating such a good atmosphere, it's more than satisfaction for me. And sometimes I think there's nothing to be done now anymore, finished. But then they invite me here and invite me there. So I'm just doing. But to be very frank, I'm over-satisfied. Now, once you have planted the tree, it's like a mango tree. Once you have planted the mango tree, you looked after it for 3-4 years, then it looks after itself. It gives fruits, it doesn't need any water, nothing, it just grows by itself. In the same way, it should happen with you. You should grow by yourself. Of course, you'll find people who are stupid, who are aggressive, who are not at all Sahajogis and trying to be Sahaja. You'll find all kinds. So just see them, that's all. In this Guru Puja, you have to decide that what are the criteria. First, a guru has to be without desires, any desires also.
Niricha is. There's one false guru in India who said that if I had the powers as mother has, then I would have become the king of this world. So people said, then why don't you become? Why doesn't mother become like that? Why doesn't she become the king? So they said, because she is niricha, means she has no desires. A person who has no desires will not become anything. So I said, go and tell him, if you have desires, you cannot have powers also. It's only because you have no desires, that's why all these powers are. So any desire that comes into your mind, you should say, forget it. Just forget it. When the desire is overpowering, you just divert your attention. Any kind of stupid desire can take charge. And how do you become desireless? Is by getting to the thoughtless awareness. Any crisis comes in, you should be able to rise into that state of thoughtless awareness. Just be peaceful. Look at your desires with peace. You can tell the desire, oh, I am very much satisfied, now don't come, I don't want. That's how you can become desireless. There is this compassion, and the compassion that becomes actually the power. Small, small things you can express your love. Very small, small things. In very sweet ways you can express your love. It's very important. The whole world needs today love and peace. And you have to give peace and love to everyone that is possible. Of course, Sahajogis is very easy, but even non-Sahajogis, you must treat them with respect and love. But you should not have a desire that you should get back anything from them. It's all right, whatever done is forgotten. You have known so many Sahajogis who came to Sahaja, have gained so much and have betrayed us. Doesn't matter. Not important. Because they are going to be losers, not we. So, there's nothing to bother about these things. Then another thing is, try to see that your mind doesn't react. Some people have a habit, or I think most of them have, to react. You tell them something, they'll put their own one tail with it, something. Never will they accept if somebody says something. If you are reacting, what will go into your heads? What will go into your heart? What will go into your attention? So the reaction itself is a sign of not proper development within yourself. This attention which is trying to go into all the areas of your mind and your body and everywhere is not there. It cannot enter, because as soon as it tries to enter, you shut it by reacting. You cannot see anything just for seeing sake. You must react. You say, this is not good, that's not good. If I say it's 5 o'clock, you'll say, no, it is 5 past 2 minutes, 3 seconds. This comes with terrible condition, which has to go away, not to react. Why should you react? Then the argument starts, then fight starts, then wars come. If you tell your mind, nothing doing, you are a myth, and I am not going to react to anything, 99.9% problems will be solved.
Then the last but not the least is the ego. I can't understand a saint having an ego. Just can't understand. It's so stupid to have ego. It's a kind of a domination. If slightest things are wrong, you get angry. If somebody says something, you get angry. That means your power of love and compassion is still not full. You can, of course, correct people when they have to be corrected. But for that, you should have this power within yourself. The person should know that you are correcting that person because you love that person. Not for selfishness, not for any gain. But this ego is a very big problem, and that comes up by, I should say, not only ignorance, but stupid ideas about yourself. If you think you are something great already, then what can you do? Ego makes you very arrogant, horrible. But if you are humble, really, not to just to have the humility of a businessman, but if you are humble from within yourself, from your heart, enjoying your humility, then this ego can run away. You have to ask yourself, now what are you angry for? Again I come back to the same point, introspection. Because you are not here just to carry on some jobs, but you are here to become saints. Then this ego should be made into a great instrument of love and joy. You can. It's not difficult. This one is what is ego is reactions to things. You can react to things in a sweet way, or you can react to things in a deadly way. Then humor comes in. Also, you speak as if there is fragrant flowers which are coming out. Then every action of yours, everything becomes very gentle and sweet. Have this ego. That will be gentle, will be kind, will be sweet, will be forgiving, will be loving. Let's have this ego. Start with this kind of a ego, the other way round. You will be surprised how you can really conquer the whole world. On this day of Guru Puja, his Guru is supposed to tell something to his disciples about correcting themselves. In my own sweet way I have said to you, which you shouldn't mind. I don't mean to condemn you by any chance, but to give you a proper sense of introspection. Proper sense of introspection by which you all get your Guru Pada. My only, I shouldn't say desire because I don't have desire. So my only vision is that I should see all the souls drenched in the power of love, enjoying each other's love, enjoying each other's relationship and improving relationships. I know there are problematic people, I know they are problematic. But if you cannot solve the problem, what's the use of your become masters? So I leave it to you to solve your own problems which you are facing. And introspection with love and compassion, not by condemning yourself.
I'm sure you can manage it. May God bless you. ఆనందకరమైన అంతర్గత నిశ్శబ్ద ధ్యాన స్థితి. తల్లితో ఏకీకృతమై ఉన్నటువంటి నిర్వికల్ప నిరానంద స్థితి. ఇదే తురియా స్థితి. పూర్తి అంతర్గత నిశ్శబ్ద ధ్యాన స్థితి. ఈ స్థితిని స్థిరపరుచుకుందాం. ఈ స్థితిలోనే పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి మనకు అందించినటువంటి దివ్య ప్రవచనానికి క్లుప్తంగా సారాంశాన్ని తల్లి అనుమతితో తెలుగులో తెలుసుకుందాం. గురు పూజ 1996, ఇటలీ. నిన్న వెన్నటి భాగానికి రెండవ భాగం ఈరోజు. సహజయోగంలో ఎవరైనా ఒక వ్యక్తి తాను సహజయోగంకు ఎంతో సేవ చేస్తున్నానని భావిస్తూ ఉంటే ఆ వ్యక్తి అటువంటి ఆలోచనలను పూర్తిగా విడిచిపెట్టాలి. లేకపోతే
అదొక రకమైన మూర్ఖత్వానికి చిహ్నం అవుతుంది. మీరు సాగరంలో అంతర్భాగమైనప్పుడు ఆ పని సాగరమే చేస్తుంది. మీరు ఏమీ చేయటం లేదు. ఒకవేళ మేమేదో చేస్తున్నామనే భ్రమ మీలో ఉంటే అది మీ గురించి మీకెంత అల్పంగా తెలుసుననే విషయాన్ని వ్యక్తపరుస్తుంది. మీరే సాగరమైనప్పుడు నేనీ తీరాన్ని తాకాను లేక ఆ తీరాన్ని తాకాను అని ఎలాగ చెప్పగలరు? ఇక నేను అనేది మిగలదు. ఒకసారి కనుక ఈ నేను అనేది పోతే అప్పుడే మీలోని విశ్వ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. మన యొక్క వ్యక్తిత్వాల్లో ఈ విషయాలన్నీ బహు చక్కగా స్పష్టమవుతాయి. కొంతమంది తమ దేశంలోనో లేక తమ పూజా విధానంతోనో ఏదో రకంగా పెద్ద గుర్తింపు పెట్టుకుంటారు. కానీ ఇలాంటి తప్పుడు గుర్తింపులు పోవాలి. అయితే ప్రజలకది చాలా కష్టం. కారణం వారు కట్టుబాట్లలో చిక్కుకున్నారు. మీలో కట్టుబాట్లు ఉన్నంత కాలం మీ మిథ్యా మనస్సును మీరు జయించలేరు. అది మీకు సాధ్యపడదు. ఇప్పుడు మీ కట్టుబాట్లేమిటో పరిశీలించుకోండి. అందులో ఒక దానిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మీరు పశ్చిమ దేశాలకు వెళ్తే అక్కడ కేవలం శ్రీ గణేషుని పాటలే పాడుతారు. వారికి శ్రీ గణేషుని మీద అన్ని రకములైన పాటలు వస్తాయి. శ్రీ గణేషుని ఫోటోలు చిన్నపిల్లలతో సహా అందరి దగ్గర ఉన్నాయి. కానీ వారిలో చైతన్య తరంగాలు ఆగిపోవటం నేను గమనించాను. అలా అవి ఎందుకు ఆగిపోతున్నాయి? శ్రీ గణేశుడు చైతన్య తరంగములు ఎందుకు నిలిపివేస్తున్నాడు? ఆ తర్వాత వారెందుకు కేవలం శ్రీ గణేశుని మీదే ఎందుకు పాటలు పాడుతున్నారో నేను తెలుసుకున్నాను. ఎప్పుడో నేను ఒక పర్యాయం వారితో శ్రీ గణేశుడే క్రీస్తుగా అవతరించాడని చెప్పాను. అయితే వారి గుర్తింపు క్రీస్తుతో క్రైస్తవ మతంతో చాలా సూక్ష్మంగా ముడిపడి ఉంది. అందుకే వారిలో చైతన్య తరంగములు ఆగిపోవడం జరిగింది. మరొకసారి ఒకనొక తూర్పు ఐరోపా దేశంలో మేము శ్రీ గణేశుని పాటలు విన్నాము. అంతే అక్కడ కూడా వారిలోని చైతన్య తరంగం నిలిచిపోవడం మీరు ఊహించగలరా? వారు అన్ని పాటలు కేవలం శ్రీ గణేష్ మీదే పాడుతున్నారు. వారి గురువు మీద ఒక్క పాట కూడా పాడలేదు. కనీసం సహజయోగం మీద ఒక పాట అయినా కూడా పాడాలి కదా, అది కూడా లేదు. అక్కడ కూడా వారికి ఒక సూక్ష్మమైన గుర్తింపు ఉంది. వారిలో స్వేచ్ఛ లేదని గమనించాను. ఇక వివిధ దేశాల్లో క్రీస్తు రూపాలను గమనిస్తే జపాన్ క్రీస్తు అయితే చిన్న చిన్న కళ్ళు, చైనా క్రీస్తు కనపడని ముక్కు, అదే భారతీయ క్రీస్తు అయితే నల్లగా ఉండటం ఇలా ఉన్నాయి. అలాగ అన్ని రకాల క్రీస్తు రూపాలను నేను చూశాను. అప్పుడు అనుకున్నాను, అలాంటి చిత్రపటాల నుండి చైతన్య తరంగులు ఎలా ప్రవహిస్తాయని. నా చిత్రపటంతో అటువంటి చిత్రపటం ఎలాగ పోల్చగలరు? ప్రస్తుత కాలంలో ఓ ప్రస్తుత కాలం ఓ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. విజ్ఞాన శాస్త్రం కూడా సత్యాన్వేషణకు దోహదపడుతోంది. విజ్ఞాన శాస్త్రం వలన ఇదంతా జరిగింది. అందుకు ఆ శాస్త్రానికి మనం కృతజ్ఞత చెప్పాలి. అందులో ఒక భాగం చాలా ఎక్కువగా మనకు సహాయపడింది. ఉదాహరణకు కారు లేకపోతే నేను మిలాన్ దేశం, ఇటలీ దేశం చేరలేకపోయేదాన్ని. ఒక ఎడ్డబండిలో ఈ ఊరికి ప్రయాణం అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కాబట్టి ఈ రోజున వనరులు, వసతులు, సౌకర్యాలు మీకోసం సృష్టించబడ్డాయి. ఈ ప్రత్యేక కారణం మూలంగా మీరు ఇప్పుడు జన్మించడం జరిగింది. మీరు ఆ రోజుల్లో లేరు కాబట్టి మీకు వారు ఆత్మసాక్షాత్కారం కలిగించలేకపోయారు. మీ స్థాయి కలిగిన బహుకొద్ది మంది మాత్రమే అప్పుడు ఉన్నారు. మీరు మీ సామర్థ్యం విలువేమిటో తెలుసుకోగలిగినందుకు ఆశ్చర్యపడుతున్నాను. మీరు అభివృద్ధి చెందే విధానాన్ని అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటే మీ సామర్థ్యాన్ని మీరు అర్థం చేసుకోనట్లుగా కనబడుతుంది. మీరెవరో మీకు తెలియదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎంతవరకు మీకు సహాయపడింది? విజ్ఞాన శాస్త్రం తన వంతుగా సహాయపడింది. ప్రకృతి ప్రసాదించిన వారు విజ్ఞాన శాస్త్రం. అతి తక్కువ కాలంలో అత్యున్నత స్థితిని మీరు చేరడానికి ఇవన్నీ మీకు దోహదపడ్డాయి. అయితే ఆ విషయం తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పక ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏం సాధించామనే ఆలోచనకు బదులుగా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. ఇటువంటి ఆత్మవిమర్శ మీకు సహాయపడుతుంది. అప్పుడు మీరు వాస్తవమైన గురువులు అవుతారు. మీరు మీ పక్క గ్రామాలకు, పట్టణాలకు ఇంకా ఇతర ప్రదేశములకు వెళ్ళి అక్కడి ప్రజలు మిమ్మల్ని చూడగానే మీరు ఎవరో ఒక గొప్ప వ్యక్తి వచ్చాడని వారు భావించాలి. మీరేమీ మాట్లాడనక్కర్లేదు. యోగ్యతాపత్రం చూపించిన అవసరం లేదు. కేవలం మీ సరళ సహజ స్వభావమే దానికి కారణమవుతుంది. మొట్టమొదటిసారిగా నేను లెనిన్
గ్రాండ్ అంటే రష్యా దేశం సందర్శించినప్పుడు అక్కడ నన్ను ఎవరూ ఎరగరు. ఏ విధమైన ప్రచార మాధ్యమాలను ఉపయోగించడం జరగలేదు. కేవలం ఏవో కొన్ని ప్రకటనల కాగితాలు అక్కడక్కడ అంటించారు. కార్యక్రమం రోజున హాల్‌లో 2000 మంది కూర్చుని ఉండగా బయట 2000 మంది నిలబడి ఉన్నారు. హాల్‌లో కూర్చుంటే టికెట్ కొనాలి. ఆ కార్యక్రమానంతరం ఆశ్చర్యపోతూ నేను బయటకు వచ్చాను. అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చి తిరిగి వారిని మర్నాడు రమ్మని కోరాను. అలాగే మరుసటి రోజున హాల్‌లో 2000 మంది, బయట 2000 మంది కాకుండా మరో 2000 మంది వచ్చారు. చాలా మంది నేల మీద కూర్చున్నారు. నేను దిగ్భ్రాంతి చెందాను. అప్పుడు వారిని అడిగాను, నా కార్యక్రమానికి రావడానికి కారణం ఏమిటని. వారన్నారు, శ్రీమాతాజీ, నిస్సందేహంగా మీ చిత్రపటమే దానికి ప్రధాన కారణం. ఆధ్యాత్మికత యొక్క సున్నిత పరిజ్ఞానం మీ చిత్రపటంలో ఉట్టిపడుతోంది అని అన్నారు. నా ప్రసంగానికి హాజరైన వారిలో శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, ఇంకా అన్ని రకాల మేధావులు అనేక మంది, చాలా మంది ఉన్నారు. అలాగే నా చిత్రపటం వలన వారిలో ఆధ్యాత్మికతా భావం ఏర్పడింది. అలాంటి సున్నిత జ్ఞానం మీరు కలిగి ఉండాలి. మీకు ఏ విధమైన విచక్షణా జ్ఞానం అవసరం లేదు. మీకు సహజయోగ పద్ధతులు, విధానాలు తెలుసు. అవి చాలు. ఏదీ పరీక్షించడం గాని, లేక దేని గురించి ఆలోచించే అవసరం గాని లేదు. ఆత్మ సాక్షాత్కారమునకు పలానా వారే అర్హులని మీరు చెప్పలేరు. అది పొందడానికి మొదటిసారిగా ప్రజలు మీ వద్దకు రావచ్చు. ఆ తర్వాత కూడా వస్తారు. ఇంకా అలా వస్తూనే ఉంటారు. వారిలో వృద్ధులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అనేక రకాలుగా వారు ఉండొచ్చు. ఎంతో పరివర్తన చెంది చాలా అందంగా, చక్కగా, ఎంతో గొప్పగా కనిపిస్తున్న మీలాంటి వారినందరినీ ఇటువంటి అందమైన వాతావరణంలో నా జీవితంలో ఇప్పుడు చూడగలుగుతున్నాను. ఇది నాకు చాలా సంతృప్తిని కలుగజేస్తోంది. ఇక నేను చేసేదేమీ లేదని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. నేను చేయవలసింది పూర్తయిందని భావిస్తాను. కానీ ఎక్కడెక్కడికో రమ్మని నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. కొంతమంది అలా పిలుస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే నేను చెప్పలేనంత సంతృప్తితో ఉన్నాను. ఒకసారి మీరు ఒక మామిడి మొక్కను తెచ్చి పాతి 3, 4 సంవత్సరాలు దాన్ని సంరక్షిస్తే ఆ తర్వాత దానంతట అది ఎదిగి పెద్దదవుతుంది. ఫలాలను అందిస్తుంది. ఇక దానికి మీరు నీరు పోయవలసిన అవసరం ఉండదు. అదే విధంగా మీరు కూడా తయారవ్వాలి. మీ అంతట మీరు ఎదగాలి. సరే, మనకు కొంతమంది మూర్ఖులు, దౌర్జన్యపరులు, సహజయోగులు కానివారు, సహజయోగులుగా మారే ప్రయత్నంలో ఉన్నవారు అనేక మంది తారసపడతారు. కేవలం మీరు వారందరినీ గమనిస్తూ ఉండండి. అంతే. ఈనాటి గురు పూజలు నిర్దేశక సూత్రాల గురించి ఒక నిశ్చయానికి కావాలి. ముందుగా ఒక గురువు కోరికలు లేకుండా ఉండాలి. ఒక వ్యక్తిలో ఏ విధమైన కోరికలు ఉండకూడదు. దానిని నిరీచ్ఛ అంటారు. నీలో కోరికలు ఉంటే శక్తులు ఉండవు. ఆమెలో కోరికలు లేవు గనుక శక్తులు ఉన్నాయి అని అన్నారు. కాబట్టి ఏదైనా కోరిక మీలో కలిగితే దాన్ని మర్చిపోండి. మీ చిత్తమును దాని నుండి మరల్చండి. ఏదో ఒక రకమైన మూర్ఖత్వపు కోరిక మీలో ప్రవేశించవచ్చు. కేవలం నిర్విచార స్థితిని పొందడం ద్వారా మీరు కోరికల నుండి బయటపడతారు. మీకు ఆపద ఎదురైనప్పుడు మీరు నిర్విచార స్థితిలోకి వెళ్ళగలగాలి. వెంటనే ప్రశాంతత నెలకొంటుంది. ప్రశాంతంగా మీ కోరికలను పరిశీలించి, నేను చాలా సంతృప్తితో ఉన్నాను, మీరు నాలో ప్రవేశించకండి, నాకు మీ అవసరం లేదు అని కోరికలతో చెప్పండి. ఆ విధంగా మీ కోరికలకు అతీతంగా ఉండవచ్చు. ఇక కారుణ్యం సంగతికి వద్దాం. వాస్తవానికి కారుణ్యమే శక్తిగా మారుతుంది. చిన్న చిన్న విషయాల్లో మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. అలాగే మధురమైన మాటలతో మీ ప్రేమను వెల్లడించవచ్చును. ఇది చాలా ముఖ్యమైన విషయాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ప్రేమ, ప్రశాంతతల అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత వరకు ప్రతి వ్యక్తికి మనం ప్రేమ, ప్రశాంతతను అందివ్వాలి. అయితే సహజయోగులకు ఈ కార్యం చాలా సులభం. ఇంకా మనం సహజయోగులు కాని వారి ఎడల కూడా ప్రేమను కనబరచాలి. అలాగని ప్రతిఫలంగా వారి నుండి ఏదీ ఆశించకూడదు. మీరే సహాయం చేసినా దాన్ని వెంటనే మర్చిపోవాలి. సహజయోగంలోనికి వచ్చి లబ్ధి పొంది మనల్ని మోసగించి ఎంతో మంది సహజయోగులు అనబడే వారిని గురించి మీకు తెలుసు. అయినా పర్వాలేదు. అదేమంత ముఖ్యమైన విషయం కాదు. కారణం చివరికి నష్టపోయేది వారే కానీ మనం కాదు. కాబట్టి అలాంటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ మెదడు ప్రతిస్పందించకుండా ఉండేట్లు ప్రయత్నించండి. నా ఉద్దేశంలో చాలా మందికి ప్రతిస్పందించే అలవాటు ఉంటుంది. వారికి ఏదైనా చెబితే దానికి వారేదో మసాలా జోడిస్తారు. ఎవరైనా చెబితే దాన్ని వేరెవరు అంగీకరించరు. ఎప్పుడూ అంగీకరించరు.
మీరు ప్రతిస్పందిస్తూ ఉంటే ఏ విషయంలోనే మీ తలలోకి ఎలా ఎక్కుతుంది? మీ హృదయం, చిత్తం ఏం అర్థం చేసుకుంటాయి? కాబట్టి ప్రతిస్పందన అనేది మీ అభివృద్ధికి అంత మంచిది కాదు. మీ మెదడు, శరీరం ఇంకా అన్ని ప్రాంతములకు మీ చిత్తం చేరలేదు. అది లోనకు ప్రవేశించలేదు. కారణం, అది ప్రవేశించడానికి ప్రయత్నించిన తక్షణం మీరు మీ ప్రతిస్పందనతో దాన్ని అడ్డుకుంటారు. ఏదో చూడ్డానికి అన్నట్టుగా మీరు చూస్తే ఏది చక్కగా మీరు చూడలేరు. ఇది బాగోలేదు, అది బాగోలేదు. ఇదంతా మీ భయంకర చాదస్తం, కట్టుబాట్ల వలన వస్తుంది. అటువంటి మీ అలవాటు నుండి తొలగిపోవాలి. మీరు అంతగా ప్రతిస్పందించకూడదు. అసలు మీరెందుకు ప్రతిస్పందించాలి? ఆ సమయంలో వాదన ప్రతివాదనలు మొదలవుతాయి. మీ మనస్సుతో మీరు అలాగ కుదరదు. నీవొక మిథ్యవు, నేను ఏ విషయానికి ప్రతిస్పందించను అని ఆ విధంగా సంబోధిస్తే మీ సమస్యలు 99.9% చక్కబడతాయి. ఇక చివరి విషయం అయినప్పటికీ స్వల్ప విషయం కానిది మీ అహంకారం. ఒక యోగికి అహంకారం నాకు అర్థం కాని విషయం. ఒక యోగికి అహంకారం ఉండడం నాకు అర్థం కాని విషయం. అహంకారం కలిగి ఉండటం అంటే మూర్ఖత్వంతో ఉన్నట్లే. అదొక రకమైన ఆధిక్య భావన. చిన్న తప్పు జరిగితే మీకు కోపం వస్తుంది. ఎవరో ఏదో అంటే మీలో విపరీతమైన ఆగ్రహం. దాని అర్థం మీలో ప్రేమ, కరుణలు ఇంకా సంపూర్ణంగా లేవన్నమాట. ఇతరుల తప్పులను మీరు సరిదిద్దవలసి వచ్చినప్పుడు మీరు అలాగ చేయవచ్చు. అయితే అందుకు మీలో ప్రేమ, కరుణా శక్తులు ఉండాలి. తన ప్రేమ కారణంగా మీరు వారిని సరిదిద్దుతున్నారని ఆ వ్యక్తి తెలుసుకోవాలి. మీ యొక్క స్వలాభాపేక్ష అభివృద్ధి కొరకు కాదని ఆ వ్యక్తి అర్థం చేసుకోవాలి. కానీ ఈ అహంకారం ఒక పెద్ద సమస్య. అది మిమ్మల్ని గర్విష్ఠిగాను, మొండివారిగాను మారుస్తుంది. కానీ మీలోని అణుకువ ఎవరో ఒక వ్యాపారస్తుడు ప్రదర్శించే రీతిగా ఉండకూడదు. ఆ అణుకువను మీరు హృదయంలో ఆనందిస్తూ ఉంటే అహంకారం మీ దరికి చేరదు. నేనెందుకు కోపంగా ఉన్నాను? ఇలాగ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను పదే పదే చెబుతున్నాను. ఎందుకంటే మీరిక్కడ ఉన్నది ఏవో పనులు చేయడానికి కాదు, గొప్ప ఆత్మ జ్ఞానులుగా మారడానికి వచ్చారు. కాబట్టి అందుకోసం ఈ అహంకారమును ప్రేమానందముల యొక్క గొప్ప ఉపకరణలుగా మీరు మార్చాలి. మీరు అలాగ చేయగలరు. అదేమంత కష్టమైన విషయం కాదు. అహంకారం అంటే విషయముల ఎడల ప్రతిస్పందన. కానీ విషయముల పట్ల మీరు మధురంగా ప్రతిస్పందించవచ్చు. అలాగే కటుగా కూడా మీరు ప్రతిస్పందించవచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీరు ప్రతి చర్య మృదువుగాను, మధురంగాను మారుతుంది. కాబట్టి సహనంతో కూడిన అహంకారం మీరు కలిగి ఉండటం ఉత్తమం. అది మధురంగా, క్షమించేదిగా, ప్రేమించేదిగా ఉంటుంది. అలాంటి అహంకారం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఆశ్చర్యపోతుంటాం, యావత్ ప్రపంచానికి ఏ విధంగా జయించగలిగానని. గురు పూజ రోజున మీ గురువు శ్రీ మాతాజీ తమను సరిదిద్దుకునే విషయాల గురించి శిష్యులకు బోధిస్తాలి. నా ప్రేమపూర్వకమైన మాటలతో నేను ఎన్నో విషయాలు మీకు చెప్పాను. వాటిని మీరు అపార్థం చేసుకోకూడదు. ఎలాంటి సందర్భంలోనూ మిమ్మల్ని నిందించాలనే ఉద్దేశం నాకు లేదు. కేవలం ఆత్మపరిశీలన చేసుకునే భావన మీలో కలిగించడానికి అలా చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు గురుపదాన్ని మీరు పొందుతారు. నా ఒకే ఒక కోరిక, కానీ అలాగా కోరిక అని నేను అనకూడదు. కారణం, నాలో కోరికలు లేవు. కాబట్టి నా ఆలోచన ప్రకారం సహజీవులందరూ ప్రేమ యొక్క శక్తిలో పూర్తిగా తడవాలని, పరస్పరం ప్రేమను ఆనందించాలని, పరస్పర సంబంధాలతో ఆనందంగా ఉండాలని, ఆ విధంగా సంబంధాలను అభివృద్ధి పరుచుకోవాలని ఆశిస్తున్నాను. సమస్యాత్మక శక్తులు ఉన్నారని నాకు తెలుసు. కానీ ఆ సమస్యను మీరు పోగొట్టుకోలేకపోతే మీరు గురువులుగా ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి మీ సమస్యలను సరిదిద్దుకునే విషయాన్ని మీకే వదిలివేస్తున్నాను. మీలో ఆత్మ న్యూన్యతాభావం లేకుండా ప్రేమ కారుణ్యాలతో ఆత్మ పరిశీలన జరుపుకోండి. ఆ పనిని మీరు నిర్వర్తించుకోగలరనే నమ్మకం నాకుంది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. తల్లి అందించినటువంటి దివ్య ప్రవచనంలోని అంశాలన్నిటిని మనలో స్థిరపరచుకునే దిశగా ఒక్క నిమిషం ధ్యాన ముఖులవుదాం. రెండు చేతులు హృదయ స్థానంలో శ్రీమాతాజీ వైపు పూర్తిగా తెరుచుకుని ఉంచుకుని తల్లికి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. అమ్మా పరమ పూజ్య శ్రీమాతాజీ, ఈ సామూహిక అంతటి మహాభాగ్యానికి మీ దివ్య శ్రీచరణములకు శతసహస్ర కోటి ప్రణామములు, ధన్యవాదములు, కృతజ్ఞతలు తల్లి. మేము సదా మీ దివ్య చిత్తానికి అనుగుణంగా నడుచుకునేటట్టు మీ అనంతమైన ఆశీస్సులు అందించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యాన్వేషకులందరికీ ఆత్మసాక్షాత్కారం నొసగి అందరినీ ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్ది సత్యయోగాన్ని స్థాపించండి తల్లి. అందుకు మమ్మల్ని మంచి పనిముట్లుగా తీర్చిదిద్ది అవకాశాన్ని అనుగ్రహించండి తల్లి. థ్యాంక్ యూ శ్రీమాతాజీ. అమ్మా శ్రీమాతాజీ, ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమంలో మేము తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే దయతో మీ బిడ్డలుగా మన్నించండి అమ్మా. సంపూర్ణ శరణాగతి, కలెక్టివ్ బంధన్. థ్యాంక్ యూ శ్రీమాతాజీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహజ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పరిసమాప్తం చేసుకుని మరలా రేపు ఉదయం 5:30 గంటలకు ప్రాతకాల ధ్యాన కార్యక్రమంలో ఇదే ఆన్లైన్ పెండాల్లో ఇదే సామూహికతో కలుద్దాం. చక్కని సాహిత్య సంగీతాన్ని వింటూ కొద్దిసేపు ఈ ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. జై శ్రీమాతాజీ.